ఏఐఏడిఎంకే వాళ్ళని ఇంతగా వేధించలా, ఇతను వేధించినట్టు. అది ఇతనికి ఫెచ్చింగ్ అయింది ఓ రకంగా. డిఎంకే గవర్నమెంట్ విజయ్ని వేటాడిందన్న ఫీలింగ్ జనంలో బాగా బలంగా పడింది. అది ఓ రకంగా ఇప్పుడు విజయ్కి వాస్తవంగా అయితే కేవలం 16 రోజులే అతను ప్రచారం చేసింది. అది కూడా ఈడ్చిపెడదంతా 40 నియోజకవర్గాలు తిరగల అతను, 234 నియోజకవర్గాలు తిరగల అతను పర్మిషన్ లేక. ఇవన్నీ కూడా అంటే అతను తక్కువ తిరిగినా అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆ ఫ్యాన్స్ సోషల్ మీడియా కానీ బాగా ప్రచారాన్ని హైలైట్ చేయడంలో అయితే బాగా హెల్ప్ అయింది. పవన్ కళ్యాణ్ కూడా ఉందండి, అంతకంటే ఎక్కువే ఉంటుంది ఆంధ్రాలో. సమస్య అది కాదు కదా, అది దానంతటా అంత రాదు. నేను అన్నట్టు ప్రభుత్వ వ్యతిరేకతకి ఇతను కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. అది కానీ ఒకటి సార్, డిఎంకేకి టీవీకేకి ఒక రకంగా పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, ఒక 3% మాత్రమే ఓట్ల పర్సెంటేజ్. ఇది ఎంతవరకు డిఎంకే భారీ ఫెయిల్యూర్ అనుకోగలం? అంటే డిఎంకే ప్రభుత్వ ఫెయిల్యూర్, ఇది పార్టీ ఫెయిల్యూర్ కాదు. అంతే, ప్రభుత్వ వైఫల్యం ఇతను గెలిపించింది. రెండవది ఏంటంటే అతి భయం డిఎంకే నాశనం చేసింది. 29 పార్టీలతో పెట్టుకున్నాడు అతను. గ్రౌండ్ లెవెల్ ఎట్టాగా సెట్ అవుతుంది? ఇన్నేళ్లు పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టడమే కదా. 29 పార్టీలకు ఇచ్చినటువంటి సీట్ల పరంగా 234 దాదాపు 80-90 సీట్లు ఇచ్చాడు అట్లాగా.